ముందుకి ఒక కొత్త టాపిక్ తోటి వచ్చాను. అదేంటో తెలుసా? హౌ టు నేమ్ యువర్ బేబీ. సో మేము ఎలా నేమ్ చేసాము, ఎంత కష్టమైందా ఈజీ అయిందా అనే టిప్స్ ని మీ ముందుకు ప్రదర్శించబోతున్నాము. సో చాలా మంది నక్షత్రం చూసి పెడతారు, హిందూస్ కానీ ముస్లిమ్స్, డిపెండ్స్ ఆన్ యువర్ రిలీజన్. మీరు ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉంటారు కదండి. చాలా మందికి ఐ మీన్ తాత ముత్తాతలు పెట్టాలని ఉంటుంది, లేకపోతే కొందరికి మా ఏమంటారు గుడిలో పెద్దవాళ్ళు పెట్టాలని ఉంటుంది, లేకపోతే పూజారులు పెట్టాలని ఉంటుంది, లేకపోతే వాళ్ళు పెట్టాలి వీళ్ళు పెట్టాలి అని కొన్ని చాలా కోరికలు ఉంటాయి కదండి. బట్ ఇన్ అవర్ కేస్ మేము ఒకటి అనుకున్నాం, ఏంటి అంటే మా బేబీకి పేరు మేమే పెట్టాలి. బికాస్ దే షుడ్ నాట్ రిగ్రెట్ లేటర్, మమ్మీ నాకు ఈ పేరు ఎందుకు పెట్టావు, ఆ పేరు ఎందుకు పెట్టావు, లేదు నాన్న నేను పెట్టలేదు నాన్న, మీ అమ్మమ్మ పెట్టింది, మీ నాన్నమ్మ పెట్టింది, మీ తాతయ్య పెట్టాడు, మీ ముత్తాత పెట్టాడు, ఇలాంటి రీజన్స్ తోటి వాళ్ళని రిగ్రెట్ చేయకుండా, వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేయకుండా, మాకు నచ్చినట్టు మేము పెట్టి మేము వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకునేటట్టు ఉండాలని మేము ఇద్దరం యాజ్ ఎ పేరెంట్స్ ఒకటి డిసిషన్లోకి వచ్చాము. ఏంటంటే ఎవరు ఏమి చెప్పినా ఆలోచించకుండా వీ హ్యావ్ టు నేమ్ దెమ్ విత్ ఎ ప్రాపర్ మీనింగ్. బికాస్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, ఐ డూ బిలీవ్ దట్. సో నా పేరు విక్టోరియా క్యాథరిన్. నేను ప్రతి ఒక్కరు ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ టు బోస్ట్ అబౌట్ మై సెల్ఫ్, బట్ నక్షత్రం చూసి ఒకప్పుడు మా తాత ముత్తాతలు కానీ, లేకపోతే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్స్ కానీ, వాళ్ళందరూ సౌజన్య అని పిలుచుకునే వాళ్ళు. సౌజన్య అంటే ఇట్ ఈస్ అ విజయం, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ విజయం. ద సేమ్ మీనింగ్ ఇస్ విక్టోరియా క్యాథరిన్. విక్టోరియా అంటే విక్టరీ, విజయం. దే బోత్ ఆర్ ఈక్వల్లీ సేమ్, బట్ మై అమ్మమ్మస్ నేమ్ ఇస్ విక్టోరియా అమ్మ అనమాట. సో అదే పేరు నాకు పెట్టారు. సో ఈవెన్ ఆఫ్టర్ ద బ్యాప్టిజం ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ టు విక్టోరియా క్యాథరిన్ అనమాట. సో విక్టోరియా అంటే విజయం, క్యాథరిన్ అంటే ప్యూర్ ఎట్ హార్ట్. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని నా పేరు ఉందన్నమాట. అదే బేస్ నా లైఫ్లో కూడా, అలాగే నా లైఫ్ కూడా ఉందండి. సో ఐ కంప్లీట్లీ బిలీవ్ దట్ ఎ నేమ్ will surely affect your life. Victoria అంటే చాలా నేను ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ టు బోస్ట్, బట్ యూ షుడ్ నో ద పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్ ఏమంటారు ఎఫెక్ట్ ఆఫ్ యువర్ నేమ్ యునో ఆన్ యువర్ లైఫ్. విక్టోరియా అంటే విజయం. విజయమా అని అనొచ్చు. ఎస్, నేను ఏ గేమ్లో పార్టిసిపేట్ అయినా, ఏ పని చేసినా కానీ ఫస్ట్ నాకు ఐ యూస్ టు బీ ఆన్ ద ఫస్ట్ ప్లేస్. ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ గ్రేస్ ఆఫ్ కోర్స్. బట్ ఎట్ ద సేమ్ పాయింట్ మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట, విక్టోరియా నీ పేరు పెట్టిన తర్వాత నీకు విజయం వస్తుందా, లేకపోతే నీకు విజయం రావడం బట్టి నీకు పేరు పెట్టారా అని నవ్వుతూ అడిగేవాళ్ళు అనమాట. సో ఐ యూస్ టు ఫీల్ సో హ్యాపీ అండ్ బికాస్ మై నేమ్ ఈస్ విక్టోరియా ఐ యూస్ టు గెట్ విజయం. నాట్ ఓన్లీ దిస్ అండి, ఎన్నో ఏవైనా కష్టాలు వచ్చినా, ఏదైనా ట్రబుల్స్ వచ్చినా దానిపైన విజయం దొరుకుతుంది అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై గాడ్స్ గ్రేస్ అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నేమ్ ఐ బిలీవ్. సో క్యాథరిన్, ప్యూర్ ఎట్ హార్ట్. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత చిత్రహింసలు పెట్టినా, ఎవరు ఏమన్నా కానీ వాళ్ళని క్షమించే హార్ట్ ఉంది. సో దట్ ఈస్ ద ప్యూర్ హార్ట్ అండ్ ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్ బికాస్ ఐ హ్యావ్ ఎ సెన్సిటివ్ హార్ట్స్ టువర్డ్స్ ఈవెన్ మై ఎనిమీ. నాకు ఎనిమీస్ ఎవరు లేరండి. ఈవెన్ ఇఫ్ సమ్వన్ ట్రబుల్స్ మీ ఐ జస్ట్ ఫర్గివ్ దెమ్. కోపంలో ఎప్పుడైనా ఒక మాట అంటామేమో కానీ లేటర్ నెక్స్ట్ సెకండ్లోనే నేను ఈజీలీ ఫర్గివింగ్ అనమాట. అయ్యో పాపం అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బర్త్డేస్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని సంతోష పెట్టాలని చూడడం కానీ హార్ట్ఫుల్గా చేస్తాను. అండ్ దట్ ఈస్ ఎ ప్యూర్ హార్ట్, కైండ్నెస్ హార్ట్ అనమాట దట్ ఐఎమ్ హోల్డింగ్. సో ఐ కంప్లీట్లీ బిలీవ్ దట్ విక్టోరియా క్యాథరిన్ ఈజ్ ఎఫెక్ట్ ఆన్ మై లైఫ్. సో నేను మా హస్బెండ్తో చెప్పాను, ఒక లైఫ్ కంప్లీట్గా సంపూర్ణంగా ఉండాలంటే నేమ్ ప్లేస్ ఏ గ్రేట్ రోల్. సో మన పాపకి కూడా కంప్లీట్గా అలాంటి పేరు పెట్టాలి అని నేను ఆలోచించి వి బోత్ డిస్కస్డ్ అండ్ వీ నేమ్డ్ హర్ ఫియోనా ఒలివియా రోజ్. ఒలివియా అనే నేమ్కి ఒక చాలా పెద్ద ఏమంటారు హిస్టరీ ఉంది, అది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. బట్ ఫియోనా అనేది ఎలా వచ్చిందో చెప్తాను. బిఫోర్ దట్ ఒలివియా అనేది నాకు చాలా ఇష్టమైన పేరు. And I did not know that it is the number one name in the world, but I just guessed it because Olivia ante peace. I love to be at peace, Auntie. I love to be at peace with everyone. This is my logo. I want to be happy and I want others to be happy in and around. This is what I want. So that's the reason I wanted to keep
keep our name Peace. Peace and పెడితే బాగోదు కాబట్టి peaceful place is called as Olivia. Olive ని peaceful place అంటారు అనమాట. సో ఒలివియా, ఇట్స్ అన్ ఒలివియా గార్డెన్ లాగా. ఒలివ్ బైబిల్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఒలివ్ అని రాసి. సో ఒలివ్ ఆ మొక్క లెవలే నీ పిల్లలు ఎదుగుతారు అని గాడ్స్ వర్డ్ గాడ్స్ వర్డ్ చెప్పింది. సో అవన్నీ నా మైండ్లో ఉన్నాయి అనమాట. సో ఒలివియా నా బేబీ ఎప్పుడు పీస్, షీ షుడ్ బి ఎట్ పీస్ అని నేను ఆ పేరు పెట్టాను. సో దట్ ఈస్ మై లైక్నెస్, అది నాకు ఇష్టమైన పేరు. సో దట్స్ ద రీజన్ ఐ టోల్డ్ మై హస్బెండ్ దట్ బిఫోర్ వెన్ షీ వాజ్ ఇన్ మై womb I told that I will get my Olivia. అంటే I doesn't know the gender, but my intention is to get is a baby girl from God. I asked God to give me a baby girl so that I will keep her, I will name her Olivia. So God gave me in that way, and I named her Olivia. That is her middle name. And my husband likes her to name Rose. So he likes Rose. It's a Kerala name. He's a Kerala guy. So yeah, he's born and brought up here, but he's a Kerala guy from basics akkad nunchi kabbe. Basically he's from there. So kabatti he likes Rose. Rose ane perante నాకు ఇష్టం రా అని అన్నారు. సో మేమేమనుకున్నాం, ఓకే ఒలివియా రోజ్ సూపర్గా ఉంది, ఫైన్. సో మళ్ళీ ఇద్దరం అనుకున్నాము ఒలివియా రోజ్ సరిపోయిందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KCR లాగా ఏదన్నా 3 నేమ్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నాము. సో ఫర్ FOR అనుకున్నాము. ఫియోనా, ఫ్రేయా అని అనుకున్నాము. ఫ్రేయా ఈజ్ నాట్ ఎ మీనింగ్ఫుల్ నేమ్. షీఈ్ actually she's a magical woman, so I don't wanted that to be for my baby. So I said no, Freya is not good. So we both researched and we saw Fiona అని వచ్చింది. Fiona అని పిలిస్తే బాగుంటుంది అని అనుకున్నాం. Before she was out we named her this. అంటే మాకు జెండర్ తెలియదు ఇంకా, బట్ స్టిల్ I was so confident that I will get a girl baby because I asked my God. సో ఆ ఫెయిత్ తోటి నేను ఏం చేశాను అంటే 7th monthలోనే మేమిద్దరం పేరు డిసైడ్ చేసేసాం. ఏంటి అని అంటే ఫియోనా ఒలివియా రోజ్. ఫర్ FOR, ఫర్ అంటే ఫర్ క్రైస్ట్, ఫర్ దేవుడు. సో ఎవ్రీ రిలీజియన్ విల్ బి దేర్ ఫర్ దేవుళ్ళు, బట్ ఫర్ ఇన్ అవర్ రిలీజియన్ మేమేమనుకున్నామంటే ఫర్ గాడ్. షీ షుడ్ బి ఆ లైక్నెస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని రూపంలో తను బయటికి రావాలి అని మేము అనుకున్నాము. సో FOR, ఫియోనా ఒలివియా రోజ్. పేరు పెద్దదైనా పర్లేదు కానీ తన జీవితం బాగుండాలి అండ్ తన పేరు లాగా తను షైన్ అవుతూ ఉండాలి అనేదే మా ఉద్దేశం ఉండే. ఫియోనా అంటే షైనింగ్ స్టార్, ప్యూర్ వైట్ షైనింగ్ స్టార్ ఫ్రమ్ హార్ట్ అండ్ ఫ్రమ్ అబవ్. సో అలా అనుకున్నట్లుగానే తను ఫేర్గా బయటకు వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఒలివియా, షీ షుడ్ బి అట్ పీస్, అండ్ దిస్ వీ షుడ్ వర్క్ అవుట్. యాజ్ ఎ పేరెంట్స్ మేము పీస్ఫుల్గా ఉంటే షీ విల్ బి ఆబ్వియస్లీ అట్ పీస్. సో వీ షుడ్ ట్రైన్ అవర్ సెల్వ్స్ to be at peace. The second thing is this, and the third thing is Rose. She should be always a colorful rose which gives a sweet essence to everyone around her. And even if she is going through the troubles, God forbid she should not get any troubles, but a rose kinda always thorns ఉంటాయి కదండి, ఆ ముళ్ళు. అలా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా she should come out with colors as a rose. This is what the meaning of my baby Fiona Olivia Rose. So ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కానీ she should come out with colors peacefully, happily, joyfully, and with a shining heart and with a fair and pure heart అనేది తన నేమ్ మీనింగ్. సో దిస్ ఇస్ వాట్ వీ నేమ్ హర్. జస్ట్ లైక్ దాట్ మేము పెట్టేయలేదండి, దీని గురించి బాగా ఆలోచించి పెట్టాం. వీ రీసెర్చ్డ్ ఓన్లీ ఫర్ ఫియోనా, బట్ ఒలివియా అనేది నా మైండ్లో ఉండే, రోజ్ అనేది తన మైండ్లో ఉండే. సో మమ్మీ డాడీ కలిపి పెడితే బేబీస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. రేపు వచ్చి మమ్మీ నా పేరు ఇలా ఉంది ఏంటి అని థ్యాంక్స్ చెప్పినా మీకే చెప్తారు, లేదా తిట్టాలనుకున్నా మిమ్మల్ని తిడతారు. కాబట్టి just go ahead parents, don't worry. If you really want and if you really love somebody to keep to name your babies, then go ahead, no worries. But special ga meer aloచించి ఒక చిన్న ముక్క అన్న మీరు పేరు పెడితే బాగుంటుంది as a parents, so that your children will be so happy when they grow up. This is what I want to tell about the naming your baby. That's it.
నచ్చటండి. మరి చాలా సింపుల్ కదండి, ఇంకా ఆలోచించాల్సింది ఏం లేదు. జస్ట్ గో అహెడ్, రీసెర్చ్ అండ్ డూ మల్టిపుల్ రీసెర్చెస్ మెనీ టైమ్స్. ఫస్ట్ టైం విన్నప్పుడు బాగుంటుంది, సెకండ్ టైం మంచిగా అనిపించకపోవచ్చు. సో మల్టిపుల్గా వెళ్ళి go research the names and have something in mind and just go ahead and don't forget to name your baby with a meaning ఉన్న పేర్లు పెడతా. Always there will be ఏమంటారంటే they will be obviously meaning ఉన్న పేర్లు పెడితే they will flourish in their life. So don't forget to remember this point అన్నమాట. సో చూసారు కదండి మరి నేమ్ ఎలా చేయాలి, ఎలా బేబీస్కి నేమింగ్ చేయాలో, ఎలా నేమ్ని సెలెక్ట్ చేయాలో మరి ఇలా ఆలోచించి మీరు కూడా చేసుకుంటే యూ విల్ బి రిలాక్స్డ్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు రిగ్రెట్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. అయ్యో అది పెడితే బాగుంది, ఇది పెడితే బాగుందని ఆలోచించుకోండి. ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకోండి అమ్మాయి పుడితే ఏం పెట్టాలి, అబ్బాయి పుడితే ఏం పెట్టాలి అనేది. డోంట్ ఆస్క్ చాలా మంది ఇది పెడితే బాగుంటుందా, అది పెడితే బాగుంటుందా మా పాపకి అని దే go and ask for the suggestions. Don't go and ask for the suggestions. If you are really able to make your own decisions, try to try to name your baby with your love. With thoughts, love తోటి మీ బేబీకి పేరు పెట్టండి. సో డోంట్ వరీ అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ దిస్ వే అండ్ వుడ్ బి రియల్లీ హ్యాపీ. అండ్ మీ అమ్మగారు నాన్నగారు పెట్టాలి అని ఆశపడితే డోంట్ ఫైట్. మా అమ్మగారు పెడుతుంది, మా నాన్నగారు పెడతారు, మా తాతగారు పెడతారు. డోంట్ ఫైట్ లైక్ దిస్. ఎవరు అమ్మగారి పేరు పెట్టాలి, వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు మీ అమ్మగారి పేరు పెట్టాలంటే మీకు 2 అమ్మాయిలు ఉండాలి, 2 అమ్మాయిల పేర్లు పెట్టాలంటే 2 అబ్బాయిలు ఉండాలి, 2 నాన్నల పేర్లు పెట్టాలంటే. సో ఇలాంటి గొడవలు లేకుండా మీరు కంప్లీట్గా స్ట్రెస్ ఫ్రీ అయ్యి మంచి పేర్లు పెట్టుకోండి. ఇఫ్ యూ రియల్లీ లవ్ యువర్ మదర్స్, కీప్ దేర్ నేమ్. అండ్ ఇఫ్ యూ రియల్లీ డోంట్ వాంట్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ ఏమంటారు aggressiveness from their parents, then don't go for that because these names will really affect their lives anamata. So go ahead and name your babies and train them. Just name పెట్టగానే అలా అయిపోతారు అనుకోకండి. train them until you mold them into their names. That's it అండి. మరి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను నేమ్స్ గురించి. సో just go ahead, that's it. చాలా చెప్పేశాను and this is a trick and trip. That's it. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలి అని అనుకుంటే ఇట్లాంటి సింపుల్ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ తోటి మీ ముందుకు వచ్చేసిన అంతవరకు టేక్ కేర్. సెలవు తీసుకుంటాను. సైన్ ఆఫ్. బాయ్. సీ యూ. లవ్ యూ ఆల్. బాయ్.